ఇక నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్ష విరమించారు. గ్రూప్ 2 అలాగే గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచడంతో పాటుగా గ్రూప్ 1లో భర్తీ చేయాలన్నది మోతీలాల్ డిమాండ్ చేస్తూ గత 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీక్ష విరమించిన అనంతరం మాట్లాడిన మోతీలాల్ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినా కూడా నిరుద్యోగుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని, రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఎవరి ప్రలోభాలకు నన్ను కన్నా నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను నిరుద్యోగుల ఎమోషన్స్తో ఆడుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను ఏ ప్రలోభాలకు విరమణ చేయలేదు. నా ఆరోగ్యం సహకరించలేదు. రేపటి నుంచి వారి నిరుద్యోగులకు నేను అండగా నిలబడాలన్న ప్రయత్నం మీదనే ఇది చేయడం మొదలుపెట్టాను. ఇది అందరికీ నేను గౌరవం ఇస్తున్నాను కాబట్టి, అన్ని నాయకులకు గౌరవం ఇస్తున్నా కాబట్టి, మధ్య తెలిపిన వాళ్ళందరికీ ఒక చేతితో ఇంకోటి ఇస్తే ఇంకొకటి బాగుండదు కాబట్టి అందరికీ నిరుద్యోగుల తరఫున అందరికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎవరికి ఇక్కడ వాళ్ళకు అందరు రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఎవరి చేతుల మీద కాకుండా నా చేతి నుంచి నేను తాగుతున్నాను.